వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. భారతదేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ నెట్వర్క్ మెడికవర్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో విస్తరించి యూరప్లోనే అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్లలో ఒకటి. ఇక ఈ రోజు మన కార్యక్రమంలో మోకాలి తుంటి మార్పిడి శస్త్రచికిత్స అంటే పెద్ద ఆపరేషన్. నెలల తరబడి విశ్రాంతి అనే భయం ఉండేది. రోబోటిక్ టెక్నాలజీ ఆ పరిస్థితిని ఎంతవరకు మార్చింది? రోబోటిక్ సర్జరీల ఖచ్చితత్వం వల్ల కీళ్ల మార్పిడి తర్వాత రోగులు ఎలాంటి నొప్పి లేకుండా చాలా వేగంగా సహజమైన నడకను సాధ్యమవుతోందా? ఇక ఇలాంటి ఎన్నో విషయాలను గురించి మనకు చర్చించడానికి మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ అలాగే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కామిశెట్టి సతీష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. డాక్టర్, అసలు నీ ప్రాబ్లమ్స్ కానీ హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తాయి? అసలు జాయింట్ ఫ్రీగా ఆడాలంటే కావాల్సింది లోపల మృదులాస్తి, కాట్లేజ్ అంటూ ఉంటాం. ఆ కాట్లేజ్ అరిగిపోవడం వల్ల జాయింట్ అరిగిపోతుంది. ఓకే, కాట్లేజ్ అరిగిపోవడానికి రెండు రకాల కారణాలు: ప్రైమరీ ఆర్థరైటిస్, సెకండరీ ఆర్థరైటిస్. ప్రైమరీ అంటే వంశపారంపర్యంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా జన్యుపరంగా వచ్చేది. సెకండరీ అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత మనం దైనందిన జీవితంలో మనం అవలంబించే పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్ల మోకాళ్ళ మీద ఎక్కువగా లోడు పడి ఒబెసిటీ కానివ్వండి, కింద ఎక్కువగా కూర్చొని లేవడం కానివ్వండి, తర్వాత ఒకే ప్లేస్లో ఎక్కువగా నిలబడడం కానివ్వండి, మెట్లకి దిగడం కానివ్వండి, తర్వాత యూరిక్ యాసిడ్ పెరగడము, కీళ్ల వాతము, ఇన్ఫెక్షన్లు, ఇట్లా చాలా రకాల కారణాల వల్ల అరుగుదల అనేది రావచ్చు. డాక్టర్, అంటే ఒకప్పుడు మోకాలి ఆపరేషన్ కానీ లేదంటే హిప్ జాయింట్ ఆపరేషన్ కానీ చేసినప్పుడు అంటే పేషెంట్ రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అని, ఆల్మోస్ట్ నెలల తరబడి కూడా రికవరీకి టైం పడుతుంది. మరి ఇప్పుడు రోబోటిక్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆ ఫెసిలిటీ, ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పేషెంట్ రికవరీ అవ్వడానికి అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఎప్పుడైనా కానీ మనము చర్మాన్ని కానీ కండరాన్ని కానీ కట్ చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినా కానీ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ లేకుండా, దానివల్ల ఆపరేషన్ టైం పెరిగిపోతే టిష్యూస్ని ఎక్కువగా కట్ చేయడం వల్ల ట్రామాకి గురి అవ్వడం వల్ల పెయిన్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. రోబోటిక్స్లో ఏమిటంటే మనము ముందే ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడైతే ప్రీ ప్లాన్డ్గా మనం ముందుకు వెళ్ళామో టైం బాగా తగ్గిపోతుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ చెకింగ్ అనేది ఉండదన్నమాట. అప్పుడు ఏమవుతుంది, పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, టిష్యూస్ మీద ట్రామా చాలా తక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఇవాళ ఏ స్టేజ్కి వచ్చామంటే సేమ్ డే లేపి నడిపించే స్థాయికి మనం వచ్చేసేసాం. అవును. రోబోటిక్ సర్జరీ అనగానే జనరల్గా చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటి అని అంటే రోబోనే మొత్తం హ్యాండిల్ చేస్తుందా అని చెప్పి. మరి దీంట్లో రోబో రోల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే సర్జన్ రోల్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న. ఎంతో మంది ఈ మధ్య ఇంకా క్లారిటీ లేదు చాలా మంది. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఏమిటంటే ఆపరేషన్ చేసే దాంట్లో మన స్టెప్స్ కానీ చూసుకుంటే చర్మాన్ని కట్ చేయడము, కండరాల్ని కట్ చేయడము, ఎముకను కట్ చేయడము, ఇంప్లాంట్ పెట్టడము, మళ్ళీ జాయింట్ని అట్లా క్లోజ్ చేయడం. ఈ స్టెప్స్లో ఓన్లీ బోన్ కటింగ్ ఒకటి మాత్రమే రోబోటిక్ సహాయంతో మనం చేస్తాం. అంటే ఒక హ్యూమన్ హ్యాండ్కి ఒక ఎర్రర్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, మిషన్ అనేది ఎర్రర్ చేయదు కాబట్టి మనం వీ గైడ్ ద రోబో. సో రోబో విల్ కట్ పర్ఫెక్ట్లీ, అంతనే. మిగతాదంతా చర్మం కట్ చేయడము, కండరం కట్ చేయడము, ఇంప్లాంట్ పెట్టడము, ట్రయల్ చేయడము, ఎట్లా కట్ చేయాలని దానికి ఫీడ్ ఇవ్వడము, ప్లానింగ్ అంతా ఇట్స్ డన్ బై ద హ్యూమన్ బ్రెయిన్ ఓన్లీ, హ్యూమన్ ఓన్లీ. అంటే ఆల్మోస్ట్ 80% సర్జన్ రోలే ఉంటుంది, ఒక 20% రోబోది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అంతకన్నా ఎక్కువ కూడా అని మనం అనుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే బోన్ని మనం పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే ఇంప్లాంట్ మనం పెడతాం కాబట్టి, ఇంప్లాంట్ని పర్ఫెక్ట్గా పెడితేనే నడక పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి, సో ఆ స్టెప్ మెయిన్ కాబట్టి అక్కడ రోబోటిక్ అనేది ఏమిందంటే, ఇప్పుడు వంటలో వేసే ఉప్పు అది లేకపోతే వంట అంతా పాడైపోతుంది. ఉప్పు ఎంత పరిమాణంలో ఉంటుంది కానీ అది లేకపోతే అంత అయిందన్నమాట. సో ఉప్పుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో జాయింట్ రీప్లేస్మెంట్లో కూడా మన రోబోటిక్ అంతే ఇంపార్టెంట్ ఉంది. లేకపోతే చేయలేము, ఉండి మొత్తం చేయలేదు. డాక్టర్ గారు, ఇంప్లాంట్ అంటే ఏంటి అసలు? ఇంప్లాంట్ అంటే ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్. మనము ఏదైతే జాయింట్ని పాడైపోయిన తర్వాత లోపల పెడతామో దాన్ని ఇంప్లాంట్ అంటాం. ఎట్లా అంటే ఇప్పుడు మనకి వినికిడి సమస్య వచ్చిన వాళ్ళకి బయటికి కనపడతా ఉంటాయి చూసారా, ఓకేనా? సో అది ఒక ఇంప్లాంట్ అనమాట. అట్లానే మోకాలు ఫ్రీగా ఆడడానికి పై ఎముక, తొడ భాగంలో ఎముక, కింద టిబియా ఎముక కట్ చేసేసి రెండింటి మధ్యలో 3 ఇంప్లాంట్లు పెడుతూ ఉంటాం. వాటిని ఇంప్లాంట్ అంటాం. ఇంప్లాంట్ అనేది దానికి రక్త ప్రసరణ కానీ లేకపోతే నర్వ్ సప్లై కానీ ఏమీ ఉండదు. ఒక ఆర్టిఫిషియల్
మెటల్ తోటి తయారు చేయబడింది. కొన్ని రకాల మెటల్స్ మిశ్రమం అనమాట, కోబాల్ట్, క్రోమియం, మాలిబ్డినం, నికెల్, ఆ మిశ్రమం తోటి తయారు చేసేది ఇది బయో ఫ్రెండ్లీ ఉంటుంది, ఏమాత్రం రియాక్షన్ లేకుండా ఉంటుంది, టిష్యూ ఫ్రెండ్లీ ఉంటుంది, లాంజివిటీ తోటి ఉంటుంది, బాగా పేషెంట్కి అనుకూలంగా ఏ రకమైన ఇబ్బంది చేయకుండా ఉంటుంది. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు 3D ప్లానింగ్ కావచ్చు, లేదంటే ఇంకా డిజిటల్ ప్లానింగ్ కావచ్చు, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటారు? మ్యాపింగ్ అదంతా కూడా ఇప్పుడు ప్రపంచమే అటువైపు వెళ్తుందండి. అంటే నోబడీ వాంట్స్ టు బీ ఇన్ ద బెడ్, నోబడీ వాంట్స్ టు వెయిట్. ఓకే, సో మనకి ఏ పని చేయాలన్నా కానీ ప్రీ ప్లానింగ్ చాలా అవసరం అయిపోయింది మనకి, బికాజ్ ఆఫ్ ద బిజీ లైఫ్. సో ఆపరేషన్ థియేటర్లో మనం ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో రోబో బాగా హెల్ప్ చేస్తుంది. అంటే రోబో ఏం చేస్తుందంటే, ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసిన తర్వాత హౌ ద జాయింట్ ఈజ్ గోయింగ్ టు బి అనేది ముందే మనకి చూపిస్తుంది. తుంటి జాయింట్లో కానీ నీ జాయింట్లో కానీ ఆ చూపించినప్పుడు మనం ఇంప్లాంట్ రాంగ్గా పెట్టినా, లేకపోతే సైడ్లో పెట్టినా, లేకపోతే కరెక్ట్గా పెట్టకపోయినా, ఇట్ గివ్స్ ఎ సిగ్నల్ టు అస్. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి గుడ్ అనేది. సో దాన్ని మనం ఒరిజినల్గా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంటే అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి అని అంటే, ఇందాక మీరు చాలా రీజన్స్ చెప్పారు. స్టెప్స్ ఎక్కడం కావచ్చు, లేదంటే కూర్చొని లెగడం కావచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అని చెప్పారు. మరి అంటే నార్మల్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి పేషెంట్ రికవరీ అవ్వడానికి అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? దాని గురించి డిఫరెన్స్ చెప్పండి. యాక్చువల్గా ఈ రికవరీ అనేది రోబోటిక్స్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ రికవరీ పీరియడ్ని మనము తక్కువ టైంలో చూస్తే డెఫినెట్గా రోబోటిక్సే స్కోర్ చేస్తాయి. ఎందుకంటే నొప్పి ఎప్పుడైతే మనము అనవసరమైన స్ట్రక్చర్స్ని ట్రయల్ అండ్ ఎర్రర్స్లో కట్ చేస్తూ ఉంటామో, రిలీజ్ చేస్తూ ఉంటామో, అక్కడ నొప్పి ఎక్కువగా అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక 10 రూమ్లలో ఏ రూమ్లో ఉన్నాడో వ్యక్తి మనకు ముందే తెలుసు అనుకోండి, పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ రూమ్ ఒకటే బద్దలు కొడతారు. తెలియదు అనుకోండి, 10 రూములు బద్దలు కొడతారు, డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఏది మనం కట్ చేయాలో అది మాత్రమే కట్ చేసి ఇంప్లాంట్ పెట్టి రావడం వల్ల రోబోటిక్స్లో పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ కానీ, లేకపోతే సీనియర్ మోస్ట్ సర్జన్స్ కానీ ముందే ప్రాపర్గా ప్లాన్ చేస్తే రోబోటిక్ ఈక్వల్ రిజల్ట్ తీసుకురావచ్చు. తర్వాత ఈ రోబోటిక్ చేసిన సర్జరీస్ని, కన్వెన్షనల్గా చేసిన సర్జరీస్ని, అంటే రోబో లేకుండా చేస్తే కన్వెన్షనల్ సర్జరీ అంటాం, మాన్యువల్ సర్జరీ అంటాం, వాళ్ళందరినీ ఒక 1 year తర్వాత మళ్ళీ స్టడీ చేశారు. 1 year తర్వాత రిజల్ట్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. ఒక ఎర్లీ షార్ట్ గెయిన్ కోసం మాత్రం రోబో చాలా ఉపయోగపడుతుంది. అంటే ప్రతి సర్జన్ కూడా రోబోటిక్ సర్జరీ చేయడానికి ఎలిజిబుల్ డాక్టర్? అంటే ఇప్పుడు ఎవరైతే మోకాలు నొప్పితో సఫర్ అవుతున్నారో, లేదంటే హిప్ జాయింట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో, ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి రోబోటిక్ యూజ్ చేసి మెనీ హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికవర్ హాస్పిటల్స్తో పాటు. మరి వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి అని అంటారు? అంటే బెస్ట్ హాస్పిటల్ ఏది, బెస్ట్ సర్జన్ ఎవరు అని చెప్పి ఎలా చూస్ చేసుకోవాలి అని అంటారు? ఈ బెస్ట్ అనే పదానికి మెడికల్లో నిర్వచనం చాలా కష్టం అమ్మా. ఎందుకంటే ఇక్కడ బెస్ట్ అంటే కొంతమంది దృష్టిలో ఎంత పెద్ద హాస్పిటల్ అయినా పర్వాలేదు, ఎంత డబ్బు అయినా పర్వాలేదు, బట్ వీ వాంట్ దట్. కొంతమందిలో బెస్ట్ అంటే పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి. సో ఈ బెస్ట్ అనే పదానికి నిర్వచనం అయితే చెప్పడం చాలా కష్టం. ఒక అన్బయాస్డ్ టెక్నాలజీ పరంగా చూస్తే మాత్రము మా దగ్గర ఉన్నది ది బెస్ట్ వరల్డ్ వైడ్ అడ్వాన్స్డ్ రోబోటిక్. థియేటర్ కానివ్వండి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్ కానీ, ఎవరి ఎక్స్పర్టీస్ కానీ, వీ హ్యావ్ ద బెస్ట్ రోబో, వీ హ్యావ్ ద బెస్ట్ టెక్నాలజీ, అంతవరకు మాత్రం మనం చెప్పగలం. రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, ప్రవీణ్ కుమార్ గారు. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, అంటే నాకు జనవరిలో నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. అంటే ఫుట్ బోను ఫ్రాక్చర్ మేడం, నాది లెఫ్ట్ హ్యాండ్. ఓకే, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. ఓకే మేడం. అయితే ప్లేట్ వేసారు లెఫ్ట్ సైడ్. ఫస్ట్ నాకేం చెప్పారంటే ప్లేట్ వేసారు. ప్లేట్ వేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు స్కీమ్ అనేది వస్తుంది. మీకు ఆపరేషన్, మాకు అర్థమైందండి. ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ చేసిన తర్వాత చీమ్ అనేది వస్తుంది.
సో ఆ చీమ ఎట్లా పోతుంది అనేది మీ ప్రశ్నే అయితే మాత్రము అది ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాన్ని వెతుక్కోవాలి ఫస్ట్ మనము. ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతే చీమ అనేది తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంప్లాంట్ లోపల ఉండడం వల్ల కూడా చీమ అనేది తగ్గించడం చాలా కష్టమైపోతుంది. అటువంటి టైంలో ఇంప్లాంట్ తీయాల్సి రావచ్చు. ఒక లేటెస్ట్ ఎక్స్రే కానీ మీ బ్లడ్ టెస్ట్లు కానీ మన దగ్గర ఉంటే అసలు ఏది చేస్తే బాగుంటుందని చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. డాక్టర్ గారు ఇప్పుడు కాలర్ అన్నట్టు అంటే సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ అయింది, చీమ్ వస్తుంది అని చెప్పేసి పసులాగా వస్తుంది అని అన్నారు కాబట్టి అంటే నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్లో డిఫరెన్స్ ఒకసారి చెప్పండి. యా, ఆన్ పార్ విత్ అదర్ సర్జరీసే ఉంటుంది అమ్మ. ఇన్ఫెక్షన్ ఛాన్స్ అనేది పేషెంట్ సైడ్ ఉంటుంది, మనము ఇక్కడ ఇంప్లాంట్ సైడ్ ఉంటుంది, థియేటర్ ఎన్విరాన్మెంట్ సైడ్ ఉంటుంది. ఓకే, కాకపోతే రోబోటిక్ చేసే ఎక్విప్మెంట్లో రోబోటిక్ చేసే సెటప్లో హెపా ఫిల్టర్ థియేటర్సే ఉంటాయి, మాడ్యులర్ థియేటర్సే ఉంటాయి, ఎక్విప్మెంట్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ చాలా స్టెరైల్గా ఉంటాయి. అక్కడ మనకి పేషెంట్ ఫ్యాక్టర్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డయాబెటీస్ కంట్రోల్ లేకపోయినా కానీ, ఏదైనా ఫీవరు, కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు త్వరగా ఫిజిషియన్ డాక్టర్ని కలవలేకపోవడం కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక ఇన్ఫెక్షువస్ ఫీవర్ లాంటిది వచ్చినప్పుడు త్వరగా డాక్టర్ని కలవకపోతే మాత్రం అది పెరిగి ఫస్ట్ పట్టుకునేది జాయింట్ ఉన్న ఆర్టిఫిషియల్ జాయింట్ని పట్టుకుంటుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, అంటే మనం ఎంత డెవలప్ అవుతున్నా కూడా రోబోటిక్ అనేది అది ఖచ్చితంగా హ్యూమనాయిడ్ అయితే కాదు. అంటే మనిషిలాగా అయితే కంటిన్యూగా అయితే సర్జరీ చేయలేదు. ఇన్ కేస్ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చింది అని అంటే రోబో స్టాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది, అంటే రోబో ఒకవేళ సర్జరీ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకవేళ ఆగిపోతే ఎలా, సర్జరీ అనేది ఎలా అని చెప్పి డౌట్ ఉంటుంది. మరి అక్కడ నుంచి ఎలా ఉంటుంది కంటిన్యూ ప్రాసెస్? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న. నిజంగా చెప్పాలంటే మమ్మల్ని కూడా పేషెంట్ చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ హ్యూమన్కి ఆల్టర్నేట్ రోబో కాదు. రోబోకి ప్రాబ్లం వస్తే మళ్ళీ సేవ్ చేయాల్సింది హ్యూమన్ బీయింగే. ఒక అవగాహన లేని డాక్టర్ గారు డైరెక్ట్గా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలకు అని వెళ్తే అది కానీ ఆగే ఛాన్సెస్ లెస్ దాన్ 1% అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎక్విప్మెంట్ అంత త్వరగా ప్రాబ్లం అయితే ఇవ్వదు. ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఇట్స్ అన్ హైపోథెటికల్ సిచ్యువేషన్ ఓన్లీ. బట్ ట్రైనింగ్ సిచ్యువేషన్లో కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను కూడా ఎక్కడ చూడలేదు. ఈవెన్ నాట్ ఈవెన్ హ్యాపెండ్ ఇన్ మై హ్యాండ్స్. నిజంగా చెప్పాలంటే కూడా ఎప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి వరకు కూడా రోబోటిక్స్లో ఉంటుంది. అక్కడ ఏదైనా మధ్యలో ఆగిపోయినా కానీ వాట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ తెలుసు కాబట్టి అనుభవం ఉన్న డాక్టర్లు ఖచ్చితంగా దాన్ని కన్వెన్షనల్ కన్వర్ట్ చేసేస్తారు. ఇబ్బంది ఏమీ ఉండదు. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీకి ఏజ్ లిమిట్ అనేది ఏదైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ లేదు, కానీ బోన్ క్వాలిటీ లిమిట్ ఒకటి ఉంది. ఎందుకంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు రోబోతోటి మనం అనుసంధానం చేయడానికి ట్రాకర్స్ అని వాడతాం. ట్రాకర్ వాడేటప్పుడు పిన్స్ బోన్ లోపల మనము కుచ్చుతాం. నిజంగా చెప్పాలంటే బోన్ బలహీనంగా ఉండి ఆపరేషన్ చేసేటప్పుడు ట్రాకర్ కానీ లూజ్ అయిపోతే మొత్తం ఆల్గోరిథం మారిపోతుంది. మీరు 80 years 85 years అయినా కానీ బోన్ క్వాలిటీ బాగా ఉందంటే చేయొచ్చు. 55 years 65 yearsలో బోన్ క్వాలిటీ బాగలేదంటే రోబోటిక్ చేయడం అంత మంచి పని అయితే కాదు. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఎవరైతే మోకాలు నొప్పి లేదంటే హిప్ జాయింట్ ప్రాబ్లం అని చెప్పి మీ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు అంటే ఎలాంటి టెస్ట్లు మీరు రిఫర్ చేస్తారు? రోబోటిక్ సర్జరీ వరకు వెళ్ళాలి అని అంటే ఎంత కాంప్లికేటెడ్గా వాళ్ళ ఇష్యూ ఉంటే మీరు వాళ్ళకి రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు? ఈ కాంప్లికేషన్ అనేది మనకు ఒక లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ వరకు మాత్రమే ఇప్పుడు మనకి రోబోటిక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా రివిజన్ సర్జరీస్ చేయాల్సి వస్తే రోబోటిక్ లేదు. మనకి ఇండియన్ సినారియోస్లో ఆల్మోస్ట్ బోన్ ఆన్ బోను ఒక అర్ధచంద్రాకారంలో 2 ఎముకలు పెట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళల్లో కూడా రోబోటిక్ ఛాన్సెస్ అనేది, రోబోటిక్ హెల్ప్ అనేది చాలా తక్కువే. ఓకే, తర్వాత ఇంకా బ్లడ్ టెస్ట్ల గురించి చెప్తే ఫస్ట్ వీ టేక్ ప్రాపర్ హిస్టరీ వై ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఆస్టియోఆర్థరైటిస్. బోన్ అనేది ఎందుకు అరిగిపోయింది, జన్యుపరంగా అరిగిపోయిందా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రైమరీయా సెకండరీయా, ఆహారంలో మార్పు వల్ల, లైఫ్ స్టైల్ మార్పు వల్ల, దెబ్బలు తగ్గడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, దానికి తగ్గట్టుగా మనం చేసుకొని పోతూ ఉంటాం. తర్వాత మేము చేసే రోబోటిక్ ఇది స్ట్రైకర్ కంపెనీ రోబోటిక్, ఇది సిటీ స్కాన్ బేస్డ్, ఇమేజ్ బేస్డ్ అనమాట. ఆపరేషన్ కంటే ముందే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం మనము సిటీ స్కాన్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తే అది అమెరికాకు వెళ్ళి వాళ్ళు అక్కడ ప్లానర్స్ ఉండేసేసేసి దే విల్ గివ్ ద యాక్యురేట్ మెజర్మెంట్
మెజర్మెంట్స్, వాట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ ఎట్లా కట్ చేస్తే బాగుంటుంది ఏమిటి అనే ప్లాన్ వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మినిమం 24 hours ముందు మాత్రమే మనం ప్లాన్ చేయడానికి అవుతుంది. మామూలు కన్వెన్షనల్ సర్జరీలో వచ్చి ఇమీడియట్గా చేసుకునేటట్టుగా ఉండదు. ప్రియాపరేటివ్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ రోబోటిక్స్. ఓకే డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీలో వచ్చేసి ఇంప్లాంట్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుందా? ఇంప్లాంట్ లైఫ్ స్పాన్ ఎప్పుడు కూడా అంటే మన కారు టైర్ల లాగానే మనం కుదుపుల్లో కూడా లేకపోతే మన ఎప్పుడు కూడా మనము బంపీ రోడ్స్లో ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోకపోతే టైర్ ఎంత తొందరగా అరిగిపోతుందో, మీరు రోబోటిక్ చేసినా కన్వెన్షనల్ చేసినా పేషెంట్ జాగ్రత్తలు పాటించకపోతే ఇంప్లాంట్ వేర్ అండ్ టైర్ ఎక్కువైపోతుంది. కాకపోతే రోబోటిక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఎస్పెషల్లీ హిప్ జాయింట్లో ఏమిటంటే అది ఆ కప్పు బాల్ కరెక్ట్ పొజిషన్లో పెడితేనే ఇంప్లాంట్ లాంజివిటీ అనేది పెరుగుతుంది. నీ జాయింట్లో కంటే కూడా హిప్ జాయింట్లో రోబోటిక్స్ ఇంకా బాగా ఉపయోగపడతాయి. కన్వెన్షనల్ సర్జరీ కన్నా కానీ రోబోటిక్ సర్జరీలో హిప్ జాయింట్లో ఇంప్లాంట్ ఇంకా యాక్యురేట్గా మనం ప్లేస్ చేయగలుగుతాం. అండ్ అది ఆపరేషన్ కంటే ముందే మనం ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఎక్కడన్నా ఇంపింజ్ అవుతుందా, ఎక్కడన్నా ఒక 1 degree ఇంపింజ్మెంట్ ఉన్నా కానీ ఇట్ షోస్. 1 degree హ్యూమన్ ఐ కెనాట్ క్యాచ్ యూజువల్గా చెప్పాలి అంటే. సో ఆ రోబోటిక్స్లో పెట్టిన హిప్ జాయింట్ ఇంప్లాంట్స్ మాత్రం డెఫినెట్గా లాంజివిటీ ఎక్కువగా ఉంటుంది. నీ జాయింట్స్లో లాంజివిటీ ఎక్కువగా ఉంటుంది, కానీ సబ్జెక్టెడ్ టు పేషెంట్ ఫాలోయింగ్ ద ప్రికాషన్స్ వాట్ ఎవర్ టోల్డ్ బై ద ఆర్థోపెడిక్ సర్జన్. అంటే ఇప్పుడు స్పోర్ట్స్లో కొంతమందికి ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి, లేదంటే యాక్సిడెంట్లో జరిగిన ఇంజురీస్. ఒకప్పుడు అంటే మోకాలు నొప్పులు అనగానే ఏజ్ పైబడిన వాళ్ళకి మాత్రమే వస్తాయి అన్నట్టుండేది. బట్ ఇప్పుడు జనరేషన్తో పాటు డిసీజెస్ కూడా అన్నీ కూడా చాలా ఎర్లీ ఏజ్లో వస్తున్నాయి డాక్టర్. అంటే మెడికవర్ హాస్పిటల్స్ వచ్చేసి ప్రతి దాని మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, లైక్ క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు. మరి మోకాలు నొప్పికి సంబంధించి కూడా మెడికవర్ హాస్పిటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందా? యా, డెఫినెట్గా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. సో మేము నమ్మే సిద్ధాంతం ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ప్రివెన్షన్ అనేది ఎంత బాగా పేషెంట్లు కానీ లేకపోతే మీ వ్యాధిగ్రస్తులు కానీ నేర్చుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే డ్యామేజ్ అంత తక్కువగా ఉండిపోతుంది. అందుకనే వీ హ్యావ్ స్పెషల్ ప్యాకేజెస్ ఫర్ సో మెనీ థింగ్స్. నిజంగా చెప్పాలి అంటే వీ ఆల్ ఆఫ్ మై ఎంటైర్ ఆర్థోపెడిక్ టీమ్ ఆర్ ఎంటైర్ అవర్ డాక్టర్స్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్ వీ ఫోకస్ మోర్ ఆన్ ప్రివెన్షన్ అండ్ వీ టేక్ టైమ్ టు ఎడ్యుకేట్ దెమ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఆపేసే శక్తి ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్కి లేదు. సో దాన్ని స్లో చేయడానికి లేదా రాకుండా లేదా డిలే చేయడానికి మాత్రమే ఇవాళ రేపు ఎడ్యుకేషన్ మెటీరియల్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఉన్నాయి. సో వాటి మీద వీ ఫోకస్ మోర్. కాకపోతే ఏమిటంటే ఇంకా మాది టెరిషరీ రిఫరల్ సెంటర్. సో వాళ్ళు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ను లేకపోతే అందుబాటులో ఉన్న డాక్టర్లను కలిసి అక్కడ కలిసి లాస్ట్కు మా దగ్గరికి వస్తారు. అక్కడ కొంచెం ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ చెప్పడము పాటించడం చాలా కష్టమవుతుంది. బట్ మాకు ఎక్కడ అవకాశం దొరికింది కానీ వీ టేక్ అట్మోస్ట్ కేర్ ఇన్ ఎడ్యుకేటింగ్ ద పేషెంట్స్. అంటే హాస్పిటల్ వైజ్గా కావచ్చు, ట్రీట్మెంట్ వైజ్గా కావచ్చు, మనం మెడికల్ పరంగా చూసుకున్నట్లయితే చాలా డెవలప్ అవుతూ వస్తున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ రోబోటిక్స్ని యూజ్ చేసి మనం సర్జరీస్ కూడా చేస్తున్నాం డాక్టర్. ఇంకా కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే చిన్నగా నొప్పి వచ్చినప్పుడు ఇందాక మీరు అన్నట్టు అంటే ముందుగానే ప్రివెన్షన్గా దాన్ని ఐడెంటిఫై చేయరు. ఒకవేళ చేసినా కూడా హాస్పిటల్ అన్నా లేకపోతే డాక్టర్ అన్నా అంటే వాళ్ళు ఏం చెప్తారో సర్జరీ అంటారు అన్నట్టు ముందుగానే వీళ్ళు ఊహించి రిజల్ట్ను ఊహించి భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎప్పుడైనా కానీ మనకి ఇవాళ రేపు ఉన్న ఇంటర్నెట్ నాలెడ్జ్ కానీ జనాల్లో చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అనేది అట్లీస్ట్ 80 to 90% ఆఫ్ ద మెంబర్స్కి తెలుసు. మీరు ఫస్ట్ ఎయిడ్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే దగ్గరలో ఉన్న బెస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఎప్పుడైనా కానీ మంచిది. ఎందుకంటే ఆషామాషిగా పేషెంట్లను బలవంతం పెట్టి ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏ డాక్టర్ గారికి లేదు. అంత అంటే నిజంగా చెప్పాలంటే అంత తెలివి తక్కువగా ఎవరు కూడా లేరు. నిజంగా చెప్పాలంటే అడ్వైస్ చేసినంత మాత్రాన ఆపరేషన్ చేసినట్టుగా కాదు. అనుభవం లేని డాక్టరు
దాన్ని విశదీకరిస్తే అనవసరంగా చెప్పారన్నట్టుగానే ఉంటుంది. ఒక అనుభవం ఉండి దాని మీద ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ గారు అయితేనే ప్రాపర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంతోమంది పేషెంట్లకి అక్కడ చెప్పింది కరెక్ట్ కాదు, లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుందని ఎంతోమంది పేషెంట్లు మేము ట్రీట్మెంట్ చేసి పంపించాం. ఒక అనుభవం అనేది ఒక్కటి మాత్రమే మెడికల్ ఫీల్డ్లో చాలా ఉపయోగపడుతుంది. ఒక్క మెడికల్ ఫీల్డ్లో మాత్రమే నేను ఎప్పుడు చాలామంది పేషెంట్లకు చెప్తూ ఉంటాను, 1+2=3 ఎప్పుడు కాదు మ్యాథమెటిక్స్లో అయినట్టుగా. ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు, ఒకసారి ఈక్వల్గా కూడా రావచ్చు. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ బయాలజీ. ఓకే, రెస్పాన్స్ అనేది ఒక 10 గింజలు భూమి మీద చల్లిన తర్వాత 10కి 10 మొలకెత్తుతాయంటే చెప్పడం చాలా కష్టం. 10 మందికి రోబోటిక్ సర్జరీస్ చేసిన తర్వాత ఈక్వల్ రిజల్ట్ వస్తుందంటే చెప్పడం చాలా కష్టం. ఇక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్ అని ఉన్నప్పుడు బయాస్ డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకి డాక్టర్ మీద నమ్మకమో, సర్జరీ మీద నమ్మకమో, పేషెంట్ మీద నమ్మకమో, టెక్నిక్ మీద నమ్మకమో, టెక్నాలజీ మీద నమ్మకమో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది, హ్యాపీగా ఉంటుంది. అందుకనే డాక్టర్ దేవుడు ఒకటే అంటారు, ఒకే సిద్ధాంతానికి రెండు నమ్మకం ఉంటేనే పనిచేస్తాయి. డాక్టర్ గారు, అంటే మీ దగ్గరికి కొన్ని వేల మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో వాళ్ళకి అంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అని అనగానే కొన్ని అపోహలు ఉంటాయి. ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టు మిషన్ ఒకవేళ రోబోటిక్ మధ్యలో స్టాప్ అయిపోతే ఏంటి, ఇలా కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ వచ్చేసి అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా రోబోటిక్ కాబట్టి, లేదంటే ఇంకా ట్రీట్మెంట్ విషయంలో ఇంకా ఏమైనా కాంప్లికేటెడ్ అవుతుందా, కాస్ట్ ఎంత ఉంటుంది, రోబోటిక్ అనేది అంటే హై లెవెల్లో వినడానికి సౌండింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి కాస్ట్ విషయంలో ఏమన్నా నార్మల్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే రోబోటిక్ దానికి ఇంకెక్కువ అవుతుందా అనేసి ఇలా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా రోబోటిక్స్ అనేది ఇన్సూరెన్స్లో కవర్ అవ్వట్లేదు. నార్మల్ కన్వెన్షనల్ సర్జరీ కన్నానే రోబోటిక్ సర్జరీ కాస్ట్లీ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ట్రాకర్స్ కానీ పిన్స్ కానీ దాంట్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ దే ఆర్ డిస్పోజబుల్స్. ఒక కేసుకు వాడిన తర్వాత ఇంకో కేసు రోబో తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. సో దాంట్లో సాఫ్ట్వేర్ అట్లా ఉంటుంది. ఆ కన్జ్యూమబుల్స్ వాటి కోసం మాత్రమే ఇప్పుడు రోబోటిక్ అనేది ఎక్కువగా కాస్ట్ అయిపోతుంది. బట్ ఈవెన్ దెన్ ఇంకా మా హాస్పిటల్లో ఎఫర్డబిలిటీని బట్టి, అవసరాన్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ పేషెంట్లకి కన్వీనియంట్ ప్యాకేజెస్ క్రియేట్ చేసేసి మా అడ్మినిస్ట్రేటర్స్ దే ఆర్ హెల్పింగ్ ద పేషెంట్స్. డాక్టర్ గారు, అంటే తుంటి లేదా మోకాలు నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రోబోటిక్ సర్జరీ అనేది అవసరం అంటారా? రెండిట్లో కూడా చూస్తే యాజ్ ఎ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా హిప్ జాయింట్కి మాత్రం 100% అవసరం అని నేను చెప్తాను. ఇక నీ జాయింట్లోకి వస్తే మాత్రము జాయింట్ డిఫార్మిటీని బట్టి, అవైలబిలిటీని బట్టి, అందుబాటుని బట్టి అక్కడ ఒక కాస్ట్ అనేది ఫ్యాక్టర్ ఉంది కాబట్టి, అవైలబిలిటీ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద పేషెంట్ అండ్ డాక్టర్. కాకపోతే హిప్ జాయింట్లో మాత్రం ఎంత అనుభవం ఉన్న డాక్టర్ గారి దగ్గరైనా కానీ ఆ కప్పు బాల్ పెట్టే టెక్నాలజీలో హ్యూమన్ అయి కొంచెం ఎర్రర్ చేసే అవకాశం ఉంది కాబట్టి రోబోటిక్ సహాయం తీసుకోవడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అంటే మనకి 100% సక్సెస్ రిజల్ట్ రావాలి అని అంటే పేషెంట్ బిఫోర్ కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఎనీ సర్జరీ ప్రీఆపరేటివ్ ప్లానింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ షుడ్ బి ప్లానెడ్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఆపరేషన్ తర్వాత చేయబోయే ఎక్సర్సైజెస్ ఆపరేషన్ ముందు నుంచే కానీ మనం చేసుకోవడం మొదలు పెడితే జాయింట్కి అలవాటు అయిపోతుంది. తర్వాత ప్రివెన్షన్లో మనకి ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ వీటన్నిటిని ప్రాపర్గా చెక్ చేసుకొని మత్తు డాక్టర్ గారిని, గుండె డాక్టర్ గారిని, ఫిజిషియన్ డాక్టర్ గారిని ప్రాపర్గా కలిస్తే కాంప్లికేషన్ రేట్ డెఫినెట్గా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ఇంప్లాంట్ అనేది ఫిక్స్ చేసే విషయంలో అంటే ఏ యాంగిల్లో ఫిక్స్ చేయాలి, ఏ పొజిషన్లో ఫిక్స్ చేయాలి అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు సక్సెస్ రేట్ 100% రావడానికి? డెఫినెట్గా అసలు దట్ ఈస్ వాట్ ఈస్ రోబోటిక్స్. ఓకే, రోబోటిక్ అనేది మనకి ముందే ప్లాన్ చేసి చెప్తుంది. ఏదైనా కానీ అబ్నార్మల్గా పెడితే ఒక కుర్చీనే మనం 4 కాళ్ళు పెట్టినప్పుడు ఇట్లా పెడితే మనం కూర్చోలేము. ఓకే, మళ్ళీ ఇట్లా తీసి ఇట్లా వేసుకుంటాం మనం. అటువంటిది లైఫ్ లాంగ్ లోపల ఉండే ఇంప్లాంట్ని కానీ మనం సరిగ్గా పెట్టలేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ ఎట్లా పెట్టాము, లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా పెడితే బాగుంటుంది అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ పేషెంట్ మీద కాకుండా బయట చేయడానికి రోబోట్ ఉపయోగపడుతుంది. అది ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఇట్లా పెడితే బాగుంటుంది అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆల్సో ఇట్ టెల్స్ అస్ సో యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ కరెక్ట్లీ అన్న విషయం కూడా మనకి అది చెప్తుంది.
డాక్టర్ గారు, రోబోటిక్ ట్రీట్మెంట్ వల్ల అయితే కండరాలు కావచ్చు, లిగమెంట్లు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కూడా అంటే తక్కువ నష్టం జరుగుతుంది అని చెప్పి విన్నాము. అది వాస్తవమేనా? డెఫినెట్గా ఎందుకంటే బోన్ మార్ఫాలజీని మనం ముందే సిటీ స్కాన్ ద్వారా పసిగడతాం కాబట్టి ఓకే ఎట్లా చేస్తే ఇంప్లాంట్ని ప్రాపర్గా పెడతామో తెలుసు కాబట్టి అలైన్మెంట్ స్ట్రాటజీని ముందే డిసైడ్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం అనవసరమైన టిష్యూ జోలికి పోవడం కానీ కట్ చేయడం కానీ డెఫినెట్గా రోబోటిక్స్లో ఉండే ఛాన్స్ లేదు. డాక్టర్ గారు, ఎవరైతే మోకాలు నొప్పితో బాధపడుతున్నారో లేదంటే హిప్ జాయింట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మెడికవర్ హాస్పిటల్లో అయితే రోబోటిక్ సర్జరీ ఉంది అని చెప్పి దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.